నమస్తే, వెల్కమ్ టు ఏఎస్ఆర్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎన్నికలకు ముగిసిన పోలింగ్, స్వల్ప ఘటనలు మినహా అంతా ప్రశాంతం. తమపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉంది, టీడీపీ సభ్యులపై సీఎం జగన్ ఆగ్రహం. టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల సస్పెన్షన్, సభా కార్యక్రమాలకు అడ్డు తగిలారని వేటు. ఏపీ అసెంబ్లీలో ఆన్లైన్ జోదం, నిషేధిత బిల్లు ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి జగన్ స్పష్టీకరణ. వివరాలకు వెళితే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. చెదురుమదురు ఘటనలు మినహా 150 డివిజన్లలో పోలింగ్ ప్రశాంతంగా సాగింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మందకొడిగా సాగింది. చాలా గంటలు అనేక పోలింగ్ బూత్లు ఖాళీగా దర్శనమిచ్చాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ మందకొడిగా సాగింది. పోలింగ్ ప్రారంభమైన గంటలు గడుస్తున్న జనాలు బయటికి రాలేదు. బస్తీలలో కాస్త ఊపందుకున్న కాలనీల నుంచి పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చేందుకు ఓటర్లు అనాసక్తిని ప్రదర్శించారు. ఐటీ కారిడార్లో ఓటేసేందుకు టేకీలు ముందుకు రాకుండా పోయారు. హైదరాబాద్ నగరంలో పోలింగ్ శాతం పెంపుపై తీవ్ర కృషి చేసిన అధికారులకు నిరాశ ఎదురవుతోంది. గత ఎన్నికలతో పోలిస్తే తాజా ఎన్నికల్లో పోలింగ్ ను గణనీయంగా పెంచాలని గ్రేటర్ అధికారులు కసరత్తు చేశారు. అయితే దీనికి భిన్నంగా పోలింగ్ శాతాలు నమోదయ్యాయి. గత జీహెచ్ఎంసీ ఎన్నికల కంటే ఈసారి పోలింగ్ శాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. నివార్ తుఫాన్ బాధిత రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు సీఎం జగన్. అసెంబ్లీలో వ్యవసాయ రంగంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. నివార్ తుఫాన్ ప్రభావంతో పంటలు నష్టపోయిన రైతులకు దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా నెల తిరగకుండానే డిసెంబర్ 31న ఇన్పుట్ సబ్సిడీ చెల్లిస్తామని స్పష్టం చేశారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయిన రైతులకు అదే సీజన్లో ఇన్పుట్ సబ్సిడీ చెల్లిస్తున్నామని గుర్తు చేశారు. ఒక టాపిక్ గా చేసి మళ్ళీ అది కూడా నేను ఇక్కడ నుంచి మాట్లాడుతూ ఉన్నాను అని అంటే ఆ మాటలు కూడా ప్రజలకు వినపడకూడదు అని చెప్పి తాపత్రయంతో గట్టిగా మైకుల దగ్గర మీ మైక్ దగ్గరికి వచ్చి గట్టిగా అడుస్తూ ఉన్నారు అని అంటే అసలు వీళ్ళు మనుషులేనా అని చెప్పి ఒకసారి ఆలోచన చేయాలి అధ్యక్ష. డిసెంబర్ 15వ తారీఖున ఇన్సూరెన్స్ అమౌంట్ 2019 ఖరీఫ్కు సంబంధించిన ఇన్సూరెన్స్ అమౌంట్ 1227 కోట్ల రూపాయల క్లెయిమ్స్ సెటిల్ చేస్తా ఉన్నాము, ఇస్తున్నాము, బటన్ నొక్కి ఆ రోజు రిలీజ్ చేస్తాము అని చెప్పి అది నిన్న సభలో చెప్పింది కాదు అధ్యక్ష. దానికన్నా ముందు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లోనే నేను డేట్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ క్యాబినెట్ లో అదే డిసెంబర్ 15వ తారీఖున క్యాబినెట్ లో ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. మొన్న క్యాబినెట్ లో అన్నాం అధ్యక్ష. 2వ తారీఖున అమూల్తో కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. 10వ తారీఖున మేకలు గొర్రెలు పంపిణీకి సంబంధించిన కార్యక్రమానికి శ్రీకారం చుడతామని చెప్పి చెప్పడం జరిగింది. డిసెంబర్ 15వ తారీఖున ఇన్సూరెన్స్ రైతులకు సంబంధించిన ఇన్సూరెన్స్ సొమ్ము 2019కి సంబంధించిన ఇన్సూరెన్స్ సొమ్ము బటన్ నొక్కి ఇస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది. అదే మాదిరిగా డిసెంబర్ 25వ తారీఖున పేదవాళ్ళందరికీ కూడా డిఫామ్ పట్టాలు ఇస్తామని కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఈ 5 ప్రోగ్రాములను కూడా కొత్తగా మేము ఈరోజు చెప్పేది కాదు అధ్యక్ష. ఇదే 5 ప్రోగ్రామ్స్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో చెప్పి
ఈ నెలలో డిసెంబర్ నెలలో ఇవన్నీ ప్రోగ్రామ్స్ కూడా జరగబోతా ఉన్నాయి అని చెప్పి వాళ్ళకు చెప్పడం జరిగింది. దాని తర్వాత కేబినెట్ లో కూడా ఇదే ప్రస్తావన కూడా చేయడం కూడా జరిగింది అధ్యక్ష. మధ్యలో 21వ తారీఖున సర్వే ఆఫ్ ల్యాండ్స్ కార్యక్రమం కూడా స్టార్ట్ చేస్తాము. జగనన్న వైఎస్ఆర్ భూ సర్వే కార్యక్రమం కూడా స్టార్ట్ చేస్తాము. సభ కార్యకలాపాలకు అడ్డు తగిలిన పాలకులు టీడీపీ శాసనసభ్యుడు నిమ్మల రామానాయుడు ఒక రోజు పాటు స్పీకర్ సస్పెండ్ చేశారు. రెండవ రోజు శాసనసభ కార్యక్రమాలకు సైతం టీడీపీ సభ్యులు అడ్డుపడ్డారు. బిల్లులపై రచ్చ జరగకుండా సభా కార్యక్రమాలకు అడ్డు తగిలారు. పోడియం ముందు నిలబడి నినాదాలు చేయడంతో సభలో గందరగోళం రేగింది. ఈ నేపథ్యంలో నిమ్మలను ఒక రోజు పాటు స్పీకర్ సస్పెండ్ చేశారు. Motion is carried and the following member are suspended from the service of the House for one day. The 1st December 2020. Dr. Nimmala Ramanayudu garu. Dr. Nirmala, please leave the place. 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 It is ఇది ఆయన ఏ చదివినాది రికార్డుల్లో పోవడానికి వీల్లేదు. ఆఫ్ ది రికార్డ్ రికార్డులో పోవడానికి వీల్లేదు. ఇది సోదరులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈవేళ భారతదేశ చరిత్రలో రైతుల్ని నిట్ట నిలువుగా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ముంచుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే రైతాంగానికి ఇన్సూరెన్స్ అనేది అత్యంత ఆవశ్యకత, ప్రాధాన్యత కలిగినటువంటి విషయం అని చెప్పి మీ అందరికీ కూడా తెలుసు. మరి అటువంటి ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో అటు రైతులు కట్టేటువంటి పరిస్థితి గతంలో. మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఓదరగొట్టాడు, ఇన్సూరెన్స్ ప్రభుత్వమే కడుతుందని చెప్పి. కానీ 2019, 2020 2 సంవత్సరాలలో కూడా మరి ఇన్సూరెన్స్ కంపెనీలకి ఈ యొక్క ప్రభుత్వం ఆ ప్రీమియం చెల్లించకపోవడం వల్ల 2019 సంవత్సరంలో 2020 ఈ సంవత్సరన్నర కాలంలో 7 తుఫాన్లు రైతులను వెంటాడితే 30-40 వేల రూపాయలు ఒక్కొక్క రైతు ఎకరానికి పెట్టుబడి పెట్టి నష్టపోతే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినటువంటి ఈ సంవత్సరన్నర కాలంలో ఒక్క రూపాయి కూడా ఆ రైతులకు ఇన్సూరెన్స్ అందనేటువంటి పరిస్థితి వాస్తవమా కాదా? జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క కన్నబాబు సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. ఏదైతే ఈ ఇన్సూరెన్స్ విషయంలో ఈ ప్రభుత్వం రైతులు చేసినటువంటి మోసం దగా ఏదైతే ఉందో అది మేము డాక్యుమెంట్ తోటి సహా అసెంబ్లీలో మేము ఎండగడుతున్నామని చెప్పి ఈరోజు అప్రస్వామికంగా మరి నన్ను సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి. ఈవేళ నిజంగా ఈ ప్రభుత్వం చెప్తూ ఉంది, ఈ ముఖ్యమంత్రి చెప్తూ ఉన్నాడు అన్నీ కూడా మేము చేసేస్తాము అని చెప్పి. మరి అన్నీ మీరు చేసినప్పుడు ఏపీ ప్రభుత్వం ఆన్లైన్ జూదాన్ని నిషేధిస్తూ అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టింది. అనంతరం బిల్లుపై జరిపిన చర్చలో భాగంగా టీడీపీ సభ్యుడు అనగాని సత్యప్రసాద్ నిజాంపట్నంలో యథేచ్ఛగా జూదాలు కొనసాగుతున్నాయని ఎటువంటి చర్యలు తీసుకోలేదంటూ ఆరోపించారు. ఈ సందర్భంగా అనగాని సత్యప్రసాద్ ఆరోపణలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందించారు. ఏదైతే గవర్నమెంట్ కేజీ సైజు 115 రూపాయలు అనౌన్స్ చేయడం జరిగింది. ఎక్కడా కూడా ఆ 115 రూపాయలకి కొనుగోలు చేసిన దాఖలా ఎక్కడా కూడా లేదు. అదే సమయంలో ఎక్స్పోర్ట్ సైజ్ అంటే విద్యార్థులు, యువత దీని బారిన పడి తమ భవిష్యత్తును నాశనం చేసుకోవడం జరుగుతూ ఉంది అధ్యక్ష. అంతేకాకుండా The motion is carried and the bill is considered. I shall now put the clause to vote. There are no amendments to clause 2 to 57 schedule, clause 1 enacting formula. పర్సనలైజ్ అధ్యక్ష, నా ప్రాంతంలో ఇక్కడ ఈ జిల్లాలో మనందరం ఒక ప్రాపర్టీకి క్లియర్ టైటిల్ లేనందువల్ల సుమారుగా 75,000 హెక్టార్ల వరకు పర్మిషన్ లేని ఎక్వా రంగంలో కూడా చాలా మంది రైతులు అంటే పీతల కల్చర్లో కానీ, పండుకప్ప కల్చర్లో కానీ, అంటే సీబాస్ కల్చర్లో కానీ, రొయ్యల కల్చర్లో కానీ, చేపల కల్చర్లో కానీ ఉంది. అదేవిధంగా మీరు దాన్ని అన్ని దృష్టిలో పెట్టుకుని ఏదైతే ఉందో రైతులకి మేలు జరిగే విధంగా డెవలప్ చేసి చేయవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఈరోజు ఎక్స్పోర్ట్స్ ఇన్సెంటివ్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం మన రైతులకి, అంటే రైతుకని కాదు, ఇది ఎక్స్పోర్టర్కి ఇస్తారు.
కానీ ఎక్స్పోర్టర్ పర్చేజ్ చేసేటప్పుడు ఆ వాల్యూతో కలిపి చేయడం జరుగుతుంది. సుమారుగా 9% ఎక్స్పోర్ట్ ఇన్సెంటివ్ ఇస్తారు. కానీ ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం ఎక్స్పోర్ట్ దేశ రాజధాని ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్న రైతులను ఉగ్రవాదులతోనూ మావోయిస్టులతోనూ బీజేపీ నాయకులు పోల్చడం దారుణమని సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి రాంభూపాల్ విమర్శించారు. అనంతపురం నగరంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన కార్పొరేట్ వ్యవస్థకు రైతాంగాన్ని దారాదత్తం చేయడానికి తెచ్చిన 3 నెలల చట్టాలకు వ్యతిరేకంగా రైతులు వేల సంఖ్యలో పాల్గొనడం ఇదే మొదటిసారి అని అన్నారు. రైతులు ఢిల్లీలోనికి రాకుండా పోలీసులే రహదారులకు అడ్డంగా ఉన్నారని విమర్శించారు. ఇప్పటికే ప్రభుత్వ సంస్థలైన రైల్వే, బిఎస్ఎన్ఎల్ వంటి వాటిని బడా వ్యాపారులకు బీజేపీ ప్రభుత్వం అప్పనంగా ముట్ట చెప్తుందని ఘాటుగా విమర్శించారు. అనుకూలమైన ప్రభుత్వం ఇది కేవలం వ్యాపారస్తులు, అందులో పెద్ద ధనికులు, వాళ్లకు అన్ని రంగాలను అప్పగిస్తుంది. రైల్వే, బిఎస్ఎన్ఎల్, టెలికాము, అదేవిధంగా ఎల్ఐసి, బ్యాంకింగ్ లాంటి రక్షణ రంగాలతో పాటు ఈరోజు కీలకమైన వ్యవసాయ రంగాన్ని కూడా ప్రైవేట్ కంపెనీలకు అప్పగించడానికి చట్టాలు చేసింది. దేశంలో 68% మంది వ్యవసాయం మీద ఆధారపడినారు. అంతటి కీలకమైన నిర్ణయం తీసుకునేటప్పుడు పార్లమెంట్లో కనీసం ప్రశ్న జవాబుల పద్ధతిని కూడా పాటించలేదు. ప్రజాస్వామ్యంగా రాష్ట్రాల యొక్క అభిప్రాయాన్ని తీసుకోలేదు. వ్యవసాయం రాష్ట్ర జాబితాలో ఉంటుంది, కానీ రాష్ట్ర ప్రభుత్వాల యొక్క అనుమతి కూడా తీసుకోకుండానే కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చింది. దీనివల్ల కేవలం రైతులకు ప్రత్యక్షమైనటువంటి నష్టం జరిగితే మొత్తం దేశంలో ఉండే అన్ని రకాల ప్రజలు, రైతుల పంటల మీద ఆధారపడి బతికేటువంటి అన్ని రకాల వ్యక్తులందరం కూడా ఈరోజు నష్టం జరుగుతుంది. కాబట్టే ఈ చట్టాలని తక్షణం ఉపసంహరించాలని చెప్పేసి రైతాంగం పెద్ద ఎత్తున పోరాడుతున్నారు. ఆ పోరాటం కూడా మనం చూస్తున్నాం. గతంలో ఎప్పుడు లేనంతగా రోడ్లను పోలీసులే తవ్వి బ్యారెక్స్ పెట్టడమే కాకుండా, వాటర్ ఫిరంగులు వాడటమే కాకుండా రోడ్లను గుంతలు తవ్వేసి మొత్తం ప్రజల్ని రానివ్వకుండా అడ్డుకుంటున్నారంటే ఇది ఎక్కడ అనాగరికమైనటువంటి పద్ధతి. దీనికి తోడుగా ఈరోజు హర్యానాలో బీజేపీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి వీళ్ళను ఖలిస్తాన్ ఉగ్రవాదులతోనూ, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర నాయకులు, కొద్దిమంది కేంద్ర మంత్రులు, ఉత్తరప్రదేశ్లో మంత్రులతో సహా అనేక మంది దీంట్లో మావోయిస్టులు ఉన్నారని, ఖలిస్తాన్ ఉగ్రవాదులు ఉన్నారని, అల్లరి మూకలు ఉన్నాయని చెప్పేసి రొటీన్ గతంలో ఏ అల్లర్లు జరిగినా, దేశంలో ఏ నిరసన జరిగినా వాటన్నిటికీ చెప్పేటువంటి సాధారణమైనటువంటి వ్యాఖ్యానాలే మళ్ళా ఈ రైతు సమస్యల మీద కూడా చెప్పడం అనేది చాలా దుర్మార్గం. అందుకనే బీజేపీ ప్రభుత్వం రైతుల సమస్యల పట్ల ఏవైతే నిర్లక్ష్యంగా వ్యవహరించి కార్పొరేట్ అనుకూల విధానాలను ప్రవేశపెడుతుందో దీనికి నిరసనగా దేశంలో ఇప్పుడు జరుగుతున్న రైతుల ఆందోళనకు మద్దతుగా ఈ నెల 3వ తారీఖు నాడు సిపిఎం ఆధ్వర్యంలో కేంద్ర వ్యవసాయ నల్ల చట్టాలను వెంటనే ఉపసంహరించాలని ఢిల్లీలో రైతులపై జరుగుతున్న హింసను ఆపాలని ఈ రోజు ఆర్ట్స్ కాలేజ్ వద్ద నరేంద్ర మోదీ దిష్టిబొమ్మదహనం చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి కాటభయ్య, అధ్యక్షులు మల్లికార్జున, జిల్లా రైతు సంఘం నాయకులు మహాదేవ్, బండి రామకృష్ణ, రైతు సంఘం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా రైతు సంఘం నాయకులు రాయుడు, రామాంజనేయులు, చంద్రశేఖర్ రెడ్డి, రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఇండ్ల ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రైతు వ్యతిరేక చట్టాలు రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలని చెప్పేసి ఢిల్లీ వ్యాప్తంగా ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి 5 రాష్ట్రాల రైతాంగం ఢిల్లీని ముట్టడించడం జరిగింది. ఈరోజు 26వ తేదీ ఉద్యమం ప్రారంభించి ఈరోజు 6వ రోజు చేరుకున్నటువంటి పరిస్థితి. కనీసం చర్చలు జరుపుతామని చెప్తున్న పక్క నల్ల చట్టాలు రైతులకు అనుకూలంగా రైతు ఆదాయం రెట్టించేస్తుంది, రైతుల ఆత్మహత్య నివారణకు ఈ చట్టాలు ఉపయోగపడతాయని చెప్పేసి నిన్న వారణాసిలో నరేంద్ర మోడీ మాట్లాడడం రైతులు మరొకసారి మోసం చేయడానికి పూనుకునే పరిస్థితి. ఈరోజు దేశంలో ఇంత పెద్ద ఎత్తున ఢిల్లీలో ఉద్యమం జరుగుతుంటే ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ వైసీపీ కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ 2 పార్టీలు కూడా ఒక్క మాట మాట్లాడుకోకుండా మోసం చేస్తున్న పరిస్థితి. నిజంగా రైతు వ్యతిరేక చట్టాలు వీళ్ళు అనుకూలమా లేదా వ్యతిరేక చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. ఇక్కడ ఢిల్లీలో జరుగుతున్న ఉద్యమానికి మీ పార్టీలు మద్దతు తెలుస్తున్నాయా, లేదు ఆదాని అంబానీలకు ఈ నల్ల చట్టాలకు అనుకూలంగా ఉన్నా చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇది ఒక్క మాట మాట్లాడుతున్న మరొకసారి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికాన్ని మోసం చేయడానికి 2 పార్టీలు కోరుకున్నాయి. నరేంద్ర మోడీకి మరొకసారి మద్దతు ఇవ్వడం అంటే దేశంలో ఉన్నటువంటి రైతాంగం మరొక పక్క ఆత్మహత్యలు పాల్పడే పరిస్థితుంది. అనంతపురం రాప్తా
తమిళనాడు నియోజకవర్గం చెన్నై కొత్తపల్లి మండలం పుల్లేటిపల్లి గ్రామంలో పెన్షన్లు రేషన్ బియ్యం మాకు వద్దంటూ గ్రామస్తులు తిరస్కరణ చేశారు. మా గ్రామంలో సచివాలయం నిర్మించేదాకా మాకు ఎటువంటి ప్రభుత్వ పథకాలు అవసరం లేదంటూ గ్రామస్తులు తిరస్కరణ చేశారు. మా సచివాలయం మాకు కావాలంటూ గ్రామస్తులు ఆందోళన చేశారు. పెన్షన్ల పంపిణీ వాలంటీర్లు బియ్యం సరఫరా చేయాలని డీలర్లు బ్రిటిష్ వారి కాలంలో నుండి మా గ్రామం రెవెన్యూ గ్రామంగా కొనసాగుతుందని అన్నారు. రెవెన్యూ గ్రామంగా ఉన్న ప్రతి రెవెన్యూ గ్రామాన్ని సచివాలయంగా గుర్తించారు సీఎం జగన్. మా గ్రామాన్ని కాదని వేరే గ్రామంలో సచివాలయ నిర్మాణం ఎలా చేపడతారని గ్రామస్తులు ఆందోళన చేశారు. మా గ్రామానికి వచ్చిన సచివాలయం వేరే గ్రామంలో ఎలా నిర్మిస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. మా గ్రామంలోనే సచివాలయ నిర్మాణం చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఎండిఓ రాని ఎంఆర్ఓ రాని ఎవరైనా రాని అధికారులు మొత్తం ఇటుకు వచ్చి సమస్యల్ని తీసుకొని పోతాండ్రి. ఈ రోజు ఏం జరిగిందంటే రికార్డెడ్గా పులేటిపల్లి ఉంది, బిల్డింగ్ తీసుకుపోయి ఉద్దేశపూర్వకంగా మెట్టుకొని రెడ్డి ఎండిఓను దీన్ని తయారు చేసి అక్కడ పెట్టినారు. ఇది ఏం జరిగిందంటే ఎమ్మెల్యే దృష్టి కూడా పోయినాము. ఎమ్మెల్యే ఇదిగో అవుతుంది అదిగో అవుతుంది అని చెప్పినాడు, అయినా రాలే మాకు. ఇప్పుడు ప్రజలకి ఇది పార్టీలకు అతీతంలే, మొత్తం పింఛన్లు అయితేనేమి బియ్యం అయితేనేమి ఎవరున్నా ఎవరు లేకున్నా సచివాలయం. దేశంలో రైతులు ప్రభుత్వాలు చీకటి బిల్లులకు ప్రకృతి వైపరీత్యాలకు బలవుతుంటే రాష్ట్రంలో మాత్రం అసెంబ్లీ వేదికగా వీధి కుక్కలు మాదిరిగా అధికార ప్రతిపక్ష సభ్యులు కోట్లాటకు దిగుతున్నారు. కానీ మన బాధ్యత గల నాయకులు ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు ఇద్దరు రైతు జీవితంలో చెలగాటం ఆడుతున్నారని రాష్ట్ర అధికార ప్రతినిధి పోతుల నాగరాజు జిల్లా ఉపాధ్యక్షుడు గాజుల వాసు పేర్కొన్నారు. ఈ రోజు విలేకరులతో సమావేశంలో మాట్లాడిన ఆయన దేశ రాజధాని ఢిల్లీని లక్షలాది మంది రైతులు వీధుల్లో పోరాటం చేస్తున్న తీవ్రమైన చలికి రైతు కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా పోరాటం చేస్తున్న వీరి నుంచి కనీస మద్దతు కూడా లేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో అకాల వర్షాలతో 18 లక్షల ఎకరాలలో వేల కోట్ల రూపాయలు పంటలు నష్టపోయిన రైతులకు వెంటనే అన్ని విధాల ధాన్యంకు పండ్లు తోటకు ఎకరాకు 1 లక్ష నుండి 1,50,000 రూపాయలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో రైతులు ప్రకృతి వైపరీత్యాలకు అకాల వర్షాలకు నివార్ తుఫానుకు దాదాపు 18 లక్షల ఎకరాల్లో పంట నష్టపోయి లక్షలాది మంది రైతులు తాము పెట్టినటువంటి పెట్టుబడి చేతికొచ్చినటువంటి పంట కళ్ళ ముందు వర్షం నీటిలో మునిగిపోయి వారి యొక్క ఆక్రందనలను బాగు చేస్తారని చెప్పి పాలకుల వైపు చూస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అసెంబ్లీ వేదికగా ఒక 70 సంవత్సరాల వయసు ఉన్నటువంటి 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ప్రతిపక్ష నాయకుడు యువకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వీరు రైతుల సమస్యల్ని పోగొట్టి ఆ సంక్షోభం నుంచి రైతులు గట్టెక్కిస్తారేమో అని చెప్పి దానికి శాసనసభ వేదికగా ఉపయోగపడతాదని చెప్పి రాష్ట్ర ప్రజలు ఆశిస్తే అక్కడ వీధి ఘర్షణల కంటే ఒక చిల్లర రాజకీయాలు ఎలా నడుపుతున్నారో చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డిని చూస్తే రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవచ్చు. ఇంకా జగన్మోహన్ రెడ్డి ఆయన క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు వయసుకు కూడా గౌరవం లేకోకుండా 70 సంవత్సరాల ప్రతిపక్ష నాయకుల్ని అరే వరే అనేటువంటి మాటలతో ఇదే ఈ రాష్ట్ర ప్రజలకు. మైలవరం నియోజకవర్గం జీకొండూరు మండలం పినపాకలో నీట మునిగిన పంట పొలాలను మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పరిశీలించారు. చేతికొచ్చిన పంట తుఫాన్లు పాలవుతున్నారు. ప్రభుత్వం రైతుల సమస్యలను గాలికి వదిలేస్తుందని విమర్శించారు. తుఫాన్లలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ప్రభుత్వం వారిని వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మద్దతు ధరిస్తాం, మేము కొనిపిస్తాం అని మాట్లాడాల్సిన ప్రభుత్వం మొక్కజొన్న గురించి మాట్లాడలా. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్తాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ రైతుకు ధైర్యం కావాలి, ఈ రైతుకు పెట్టుబడి సాయం కావాలి, ఈ రైతుకి 100% విత్తనం ఇవ్వాలి. మళ్ళీ ఈ రైతు చేలో దిగాలంటే ప్రభుత్వం తరఫున పూర్తి సహాయం అందాలి. అందే వరకు కూడా ఈ ప్రభుత్వం మెడలు వంచి పోరాటాన్ని ఉధృతం చేస్తాం, ప్రభుత్వాన్ని నిలదీస్తాం, ప్రశ్నిస్తాం. రైతు భరోసా కేంద్రాలు అంటున్నాం. అసలు సోయందా ఈ ప్రభుత్వానికి? ఎవరు పని చేస్తున్నారు? అసలు రైతు భరోసా కేంద్రంలో ఎవరు పని చేస్తున్నారు? రెవెన్యూ వ్యవస్థను చంపేశావు, గ్రామాల్లో వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయినాయి. రైతు భరోసా కేంద్రాలు అంటాం. మల్టీపర్పస్ ఎక్స్టెన్షన్ అగ్రికల్చర్ ఆఫీసర్లు చదువుకున్న పిల్లలు, చదువుకున్న ఆడపిల్లలు, చదువుకున్న పిల్లలు గ్రామాల్లోకి వచ్చి రైతుకు ధైర్యం చెప్పేవాళ్ళు, రైతుకు అండగా ఉండేవాళ్ళు, పాపం వాళ్ళు తెలిసింది చెప్పేవాళ్ళు, రాసుకునేవాళ్ళు. అగ్రికల్చర్ ఆఫీసర్లు, రెవెన్యూ ఆఫీసర్లు కష్టాన్నంతా కూడా సర్వే నెంబర్ కూడా
లెక్కేసి ఈ పంట ఉంది ఈ పంట ఉంది ఈ పంట ఉంది అని చెప్పేవాళ్ళు మమ్మల్ని ఉద్ధరిస్తారా? ఇవన్నీ వచ్చి మమ్మల్ని ఉద్ధరిస్తారా? మేము తెచ్చుకోవాలా? ఒకళ్ళేమో పాస్బుక్ అడుగుతున్నారు, ఒకళ్ళు ఆధార్ అడుగుతున్నారు, ఒకళ్ళు ఇది అడుగుతున్నారు. ఎవరు ఏం అడుగుతున్నారో ఎవరు ఏం చేస్తారో కూడా తెలియని పరిస్థితి ఉంది ఇవాళ. జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ లో నేడు ఖైరతాబాద్ సర్కిల్ సోమాజిగూడ వార్డ్ నెంబర్ 97 సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ వద్ద పోలింగ్ నెంబర్ 3 లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్. పోలింగ్ స్టేషన్ లో సాధారణ ఓటర్ వలె క్యూ లైన్ లో నిలబడి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆమె ఓటు వేసిన అనంతరం అక్కడి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వనం సంగీత యాదవ్ ను అభినందించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకోవాలని, హైదరాబాద్ అభివృద్ధిలో భాగం కావాలని, రాజ్యాంగం ఇచ్చిన హక్కులను వాడుకుని బాధ్యతగా ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కోరారు. హైదరాబాద్ లో మొదటిసారి తన ఓటును వేస్తున్నారని చాలా సంతోషంగా ఉందని అన్నారు. అదేవిధంగా హైదరాబాద్ లో ఓటర్లుగా ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, హైదరాబాద్ అభివృద్ధికి పాటుపడి వారిని గుర్తించి వారికి ఓటు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కాచిగూడ పోలీస్ స్టేషన్ లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు హక్కు మన రాజ్యాంగ హక్కు అని, మనమందరం దీనిని సమర్థవంతమైన పరిపాలన కోసం తప్పనిసరిగా వినియోగించుకోవాలని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి పేర్కొన్నారు. నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నరసింహ మృతదేహం వద్ద పుష్పగుచ్చమిచ్చి శ్రద్ధాంజలి ఘటించారు. రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ కొత్తకోటలోని నోముల ఇంటికి వెళ్లిన మంత్రి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. నోములతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వారికి తమ ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలిపారు. నోముల నరసింహ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కొద్దిసేపు అక్కడే ఉండి నోముల కుటుంబ సభ్యులను ఓదార్చారు. స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలంటూ అనంతపురంలో తెదేపా మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి ప్రజలకు పిలుపునిచ్చారు. అనంతపురంలో నిర్వహించిన బీసీల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలుగుదేశం పార్టీకి ఆనాటి నుంచి ఈనాటి వరకు బీసీలే వెన్నుముక అని గుర్తు చేశారు. బీసీలు లేనిదే తెదేపా లేదని, ఇది జగమెరిగిన సత్యమని అన్నారు. పోయిన ఎన్నికల్లో వైకాపా ప్రభుత్వం తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని అన్నారు. స్థానిక ఎన్నికల్లో తెదేపాను అత్యధిక మెజారిటీతో గెలిపించి వైకాపాకు బుద్ధి చెప్పాలని అన్నారు. వర్గాలను పక్కన పెట్టి ప్రతి కార్యకర్త పార్టీ కోసం పనిచేయాలని అన్నారు. బీసీల ఐక్యతతోనే పార్టీ బలోపేతం సాధ్యమవుతుందని అన్నారు. పేదల, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు తెదేపా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఇంతమంది నాయకులు అధికారంలో ఎన్నో ఏళ్ల సమస్య అన్నగారు రాత్రి రోడ్డు సమస్య పరిష్కారం వేసి రాత్రి రోడ్డు వేసింది. ఆ పనులు ఇప్పటికీ 2 ఏళ్ళు వచ్చిన అన్న టెండర్ నుంచి అన్న గౌరవనీయులు వైకుంఠం దాదాపు 15 సంవత్సరాల తర్వాత అధికారంలో వస్తే గుంటూరు జిల్లా బాపట్ల మండలం సూర్యలంక సముద్ర తీరంలో నిన్న కార్తీక పౌర్ణమి సందర్భంగా జనసేన పార్టీ డొక్కా సీతమ్మ అన్నదాన శిబిరం నిర్వహించడానికి సహకరించిన పోలీసు అధికారులకు రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా నివార్ తుఫాను వల్ల నష్టపోయిన రైతులను వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని జనసేన పార్టీ నాయకులు నామన వెంకట శివనారాయణ కోరారు. కార్యక్రమంలో సుజిత్, సాయి కుమార్, మణికంఠ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా వారంలో క్రితం నివర్ తుఫాను కారణంగా డెల్టా ప్రాంతంలో 2018-2019లో రైతులు లాస్ అయినటువంటి సొమ్ముని బీమా పథకానికి సంబంధించిన సొమ్ముని ఇంతవరకు పూర్తిగా చేయలేదు. నిన్న రాత్రి 5,60,00,000
560 కోట్లు రిలీజ్ చేశారు. ఇంకా మిగతాది కూడా రిలీజ్ చేసి పూర్తిగా రైతాంగాన్ని ఆదుకోవాలని, దాంతోపాటు ప్రస్తుతం ఏదైతే లాస్ అయ్యారో దాని సగం అమౌంట్ మినిమం 15,000 వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి బాపట్ల జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది. వెంటనే ఇప్పుడు ఇటు అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి కాబట్టి మన ఎమ్మెల్యే ఉపసభాపతి కోన రఘుపతి గారు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి మన బాపట్ల నియోజకవర్గ పరిస్థితి ఏంటో చూపించి ఆయనకి సగం సొమ్ముని వెంటనే రిలీజ్ చేయించే పద్ధతి మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి బాపట్ల నియోజకవర్గంతో జేసీకి సంబంధించిన త్రిశూల్ సిమెంట్ కంపెనీలో అక్రమాలు జరిగాయని కోర్టులో కేసు వేసిన వ్యక్తి కందిగోగుల మురళి మీడియాతో మాట్లాడారు. ప్రజాధనం దుర్వినియోగం జరిగితే సామాన్యుడికి న్యాయం జరిగింది. త్రిశూల్ సిమెంట్ కంపెనీ పేరుతో సుమారు 14 లక్షల మెట్రిక్ టన్నుల జేసీ మైనింగ్ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపించారు. జేసీ కుటుంబం మైనింగ్ అక్రమాలకు పాల్పడినందున 100 కోట్ల ఆస్తులు హ్యాండ్ ఓవర్ చేయాలని అన్నారు. జూన్ 2020న త్రిశూల్ సిమెంట్ కంపెనీ పేరుతో మైనింగ్ అక్రమాలకు పాల్పడినారని జేసీ కుటుంబానికి డిమాండ్ నోటీస్ ఇచ్చిన మైనింగ్ శాఖ ఇచ్చిన డిమాండ్ నోటీస్ కు స్పందించని జేసీ కుటుంబం డిమాండ్ నోటీస్ కు స్పందించకపోవడంతో ఆగస్టు 2020లో 100 కోట్ల పైన ఫైన్ కొట్టాలంటూ జేసీ కుటుంబానికి నోటీసులు ఇచ్చిన మైనింగ్ శాఖ అధికారులు, లేకపోతే జేసీ ఇంటి ముందు ఆందోళనకు సిద్ధమని అన్నారు. త్రిశూల్ సిమెంట్ కంపెనీకి సంబంధించిన యాజమానులు పార్ట్నర్స్ కి సంబంధించిన ఆస్తులు గుర్తించామని తహసీల్దారులకు ఆదేశించారు మైనింగ్ శాఖ అధికారులు. ఇప్పుడు తహసీల్దార్లకు కొన్ని ఆస్తులు గుర్తిస్తూ ఇచ్చారు. అవన్నీ ఒరిజినల్ గా వాళ్ళ ఆస్తులు ప్లస్ అదర్ స్టేట్స్ కి వెళ్ళి సుప్రీం కోర్టును ఆర్డర్స్ లో కాదు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మోసం చేశారు. ఇక ప్రపంచాన్ని కూడా మోసం చేసే స్థాయికి వీళ్ళ పవన్ కుమార్ రెడ్డి ఎదుగుతున్నాడు. నిన్ననే మొన్ననే వాళ్ళు ఇవన్నీ ఎర్రనాయుడు గారు, దివంగత ఎర్రనాయుడు గారు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఎన్నికలకు ముగిసిన పోలింగ్, స్వల్ప ఘటనలు మినహా అంతా ప్రశాంతం. తమపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉంది. టీడీపీ సభ్యులపై సీఎం జగన్ ఆగ్రహం. టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల సస్పెన్షన్, సభా కార్యక్రమాలకు అడ్డు తగిలారని వేటు. ఏపీ అసెంబ్లీలో ఆన్లైన్ జూదం నిషేధిత బిల్లు, ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి జగన్ స్పష్టీకరణ. ఇవి బులెటిన్ రేట్స్. కీప్ వాచింగ్ ASR న్యూస్. నమస్కారం.